ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు 110 కులాలు 120 కులాలు ఉంటే అనేక కులాలకి పాపం ఇప్పటిదాకా వాళ్ళకు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, వాళ్ళు గుర్తించిన పాపన పోతలేరు, వాళ్ళకు కుల సర్టిఫికేట్ లేవని చెప్పి నన్ను ఎవరు కోరలే. నేనే ఒక 40 రోజుల పాటు 40 డేస్ యావత్ తెలంగాణ అన్ని కుల సంఘాల నాయకులతో భాజపా అసెంబ్లీలో మీటింగ్లు పెట్టి నేనే వాళ్ళకు భోజనాలు పెట్టి నేనే మీకు లీడర్ని, మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్న బిడ్డనని చెప్పి నేను 40 రోజుల పాటు ఆ పనిచేసిన. 40 రోజుల పాటు అన్ని సమస్యలు తెలుసుకున్న తర్వాత నేను ఒక బీసీ కాన్క్లేవ్ అని చెప్పి బీసీ పార్లమెంట్ సభ్యులను, బీసీ శాసనసభ్యులను, బీసీ శాసన మండలి సభ్యులను, ఆనాడు మా స్పీకర్గా ఉన్న మత్స్యాచారి గారిని, ఆనాడు కౌన్సిల్ చైర్మన్ ఉన్నటువంటి స్వామి గౌడ్ గారిని, మంత్రులందరితో ఒక మీటింగ్ పెట్టిన. 3 రోజుల పాటు పెట్టాను నేను. ఈ నోరు లేని వాళ్ళకు మనం దిక్కు కావాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం భౌగోళికమైనది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ జాతులకు స్వేచ్ఛ కావాలి, ఈ జాతులకి ఫలితం అందాలనేటువంటి సంకల్పంతో ఉన్నది. కాబట్టి మనం వీళ్ళ కోసమే చేయాలని చెప్పి 3 రోజుల పాటు చర్చించాం మేము. దాని ఫలితమే 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవాళ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే ఇవాళ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కువ వచ్చినాయి. దానికి ఫలితమే ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే 78 కులాలకు ఆత్మగౌరవ భవనాలు వచ్చినాయి. ఇక్కడ వెలమ హాస్టల్ అంటూ ఉండే, గౌడ హాస్టల్ ఉండే, పద్మశాలి హాస్టల్ ఉండే, కొన్ని పెద్ద కులాలకు మాత్రమే ఉండే. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఉండాలని చెప్పి, పేదవాళ్ళకు కూడా అని చెప్పి 78 కులాలకు ఆత్మగౌరవ భవనాలకి జాగలు ఇచ్చి ఇలా జీవోలు ఇచ్చినటువంటి దాంట్లో ఈటల రాజేంద్ర అనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈటల రాజేంద్ర చరిత్ర గది. ఈటల రాజేంద్ర గారు ఎన్నడూ నా వార్త పేపర్లో వస్తుందా రాదా, నా వార్త టీవీలో వస్తుందా రాదా, నాకు ఈ సోషల్ మీడియా అంటే ఎందుకు తెలియదు. నేను ఇప్పుడు చూడండి, నేను దానికి అడిక్ట్ అయినోడు ఏమైపోతున్నాడు కదా, కానీ వాటిని చూసుకోవడం కాదు. ఈ సోషల్ మీడియా గివిటి చూసి మురిస్తోని అంతకంటే కూడా కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా ధీరుడు వెనుదిరిగాడు గుర్తుపెట్టుకో. అది సందర్భం అయితే రియాక్ట్ అవుతాడు, సందర్భం అయితే బయటకు వస్తాడు, సందర్భం అయితే మాత్రమే మాట్లాడతాడు. భరిస్తాం. ఎక్కడ భరిస్తాం? మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిందో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు హుజురాబాద్లో. ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ళ బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. 2021లో గన్ని 100 కోట్ల రూపాయల ప్రలోభాన్ని అడ్డుకొని అన్న కోసం నిలబడ్డలు మీరు. మిమ్మల్ని నేను చాలాసార్లు చెప్తా, కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్న హుజురాబాద్ ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఆ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నవాడు నేను, ఆ ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడిని. కాబట్టి మీరు నిజంగానే ఇవాళ ప్రజలు బాధపడుతుంటారు. కాబట్టి నాకు ఇక్కడ పని ఉన్నమాట వాస్తవం, కానీ తప్పకుండా ఇక్కడ నాకేం ఎలక్షన్ లేవు, లోకల్ బాడీ ఎలక్షన్స్. నాకున్న లోకల్ బాడీ ఎలక్షన్సే హుజురాబాద్ ఎన్నికలు. గుర్తుపెట్టాను. ప్రతి గ్రామంలో వార్డు మెంబర్, ఒకప్పుడు తెలియదు వీళ్ళకి చరిత్ర తెలియదు కూడా కాదు మీకు. ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే, ఎన్నడూ ఒక మున్సిపల్ చైర్మన్ మేము గెలవకుండా లేము. 20 ఏళ్ళ చరిత్రలో కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, అన్నిట్లో ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే, ఎన్నడూ ఒక ఎంపీ ఓడిపోలే. ఎంపీ కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో
గన్ని ఓట్లు సమానంగా వేయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు, ఎంపీకి తక్కువ ఓట్ల చరిత్ర లేదు. ఇప్పటికీ ఆయన అంతరాత్మ తెలుస్తుంది మా వీరరావు గారికి. రెండు కలిపే వచ్చేది. రెండు కలిపే వస్తే రెండు 2014 వరకు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు కలిపి వచ్చేది. ఇక రాజీనామా చేస్తే వచ్చిన బై ఎలక్షన్ కలిపి వచ్చేది. ఈకల్లా అన్నట్టుగా నా ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చేదో ఎంపీగా ఆయన కూడా గన్ని ఓట్లు వచ్చేది. 2019లో మోడీ గారి ప్రబంధం వచ్చినాడు. 2019లో మోడీ గారి ప్రబంధం వచ్చినాడు. హిందూ వాళ్ళు బొందు వాళ్ళు అని చెప్పి తులనాడినాడు కూడా. బయట నియోజకవర్గాల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీకి 35,000, 50,000, 57,000 మెజార్టీ వచ్చినా హుజురాబాద్ లో మాత్రం నేను ఆనాడు టీఆర్ఎస్ లో ఉన్నా 53,000 మెజార్టీ. 53,000 మెజార్టీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది తప్ప రాలేని. దాని తర్వాత నేను వచ్చినట్టు. నేను వచ్చిన తర్వాత మా వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఎంత వచ్చినాయో నేను ఆ లోతులకు పోను. కానీ ఒక్కటి అడుగుతున్నా, గ్రామంలో క్రెడిబిలిటీ నమ్మడం లేకపోతే నా పార్టీ బతకదని నమ్ముతాను నేను. నా గ్రామంలో ఉన్న లీడర్, నా సర్పంచ్, నా వార్డు మెంబర్, నా ఎంపీటీసీ, నా గ్రామ కమిటీ అధ్యక్షుడు గొప్ప పేరుంటేనే నాకు ఓట్లు వస్తాయని చెప్పి నమ్మటం నేను. వాళ్ళు గొప్పగా లేకుండా లేరు. ఇలా కొత్త సూత్రం పెడుతుంది ఒక్కొక్కడు అక్కడక్కడ లీడర్లు. ఈ దేశానికి ఇవాళ నరేంద్ర మోడీ దిక్కు అనేటువంటి భాష ఎందుకు వస్తుంది? ఇవాళ దేశంలో ఎందుకు వస్తుంది? దేశంలో నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఎందుకంటాను ఇవాళ? ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు కాబట్టి.